నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. హరిహర వీరమల్లు సంగతేమో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్న సినిమా ఓజీ సెప్టెంబర్ 25న విడుదల తేదీని ఆల్రెడీ ప్రకటించేయడంతో దానికి అనుగుణంగా బ్యాలెన్స్ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల ముంబైలో కీలక ఎపిసోడ్స్ షూట్ చేశాడు దర్శకుడు సుజిత్. విలన్ ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ రావడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తింది. కానీ ఎట్టకేలకు తన కాంబో సీన్లు దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. రేపటి నుంచి ప్రారంభం కాబోయే విజయవాడ షెడ్యూల్ ని 10 రోజుల పాటు జరపనున్నారు. ఇక్కడితో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బాధ్యత పూర్తయినట్లే. థాయిలాండ్ లో 1-2 రోజుల వర్క్ ఉంటుంది. కానీ దానికి వెళ్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నెలాఖరు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయబోతున్నారు. పవన్ ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి కొన్ని డీఏజింగ్ సన్నివేశాలు ఉండడం వల్ల వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నట్లు వినికిడి. ఇదే తరహాలో గుడ్ బ్యాక్ అగ్లీ చూపించిన అజిత్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి మించిన స్థాయిలో ఓజీలో డిజైన్ చేశారని చెబుతున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ తో ఇంకో సాంగ్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు అది లేకపోయినా కథకు వచ్చే నష్టమేమీ లేదు కాబట్టి తీసే ఆలోచన డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. అంతా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికతో జరిగిపోతోంది. అయితే సెప్టెంబర్ 25 విడుదలకు కట్టుబడటం గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే అఖండ 2 ఆ డేట్ నుంచి తప్పుకునే ఆలోచన లేదని నందమూరి వర్గాల్లో వినిపిస్తోంది. బయ్యర్లు మాత్రం డిసెంబర్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. తమన్ కంపోజ్ చేసిన ఓజీ పాటల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యేంత వరకు ఓజీకి ఎలాంటి ప్రమోషన్లు చేయకూడదని డివివి బృందానికి పవన్ కళ్యాణ్ సూచించినట్లు టాక్.